దేవుడు సమయము ప్రతిదానికి ఉంటుంది. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో కాలములు సమయములు ఆయన ఆధీనమందుంటాయి. God has his own time. He can be never late by 1 minute, never advance by 1 minute. ఒక్క నిమిషం ముందు చేయడు, ఒక్క నిమిషం ఆలస్యం చేయడు. ఎప్పుడు చేస్తాడు? రైట్ టైం, సరైన సమయంలో. మనమేమనుకుంటాం ఇది ఆలస్యం, మనకు అట్లే అనిపిస్తుంది. దిస్ ట్రూ. మీకు ఇలాగ అనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకేం అలాగ అనిపిస్తుంది. దేవుడు ఇది ఆలస్యం చేసాడు అని అనుకుంటాం. మన క్లాక్ ప్రకారం, మన గడియారం ప్రకారం అది ఆలస్యము. అటు దేవుని టైం మన టైం కాదు. మనది యాపిల్ అయితే మనది యాపిల్ టైం కనుక బహుశా 1 minute లేటు అది ఇదని మనకు అనిపిస్తూ ఉంటుంది. బట్ గాడ్స్ టైమ్ ఈజ్ ఎటర్నల్ టైం, హెవెన్లీ టైం. అందుకే అపోస్తల కార్యాల కాలములు సమయంలో ఆయన ఆధీనమందుకున్నాడు. ఈ విల్ బి నెవర్ లేట్ ఈవెన్ బై ఎ సింగిల్ మినిట్. ఒక్క నిమిషం కూడా దేవుడు ఆలస్యంగా ఏది మనకి ఇయ్యడు. ఒక్క నిమిషం ముందు కూడా దేవుడు మనకి ఏది ఇయ్యడు. అన్నీ తగిన కాలాన్ని ఇస్తాడు. చదవా, ఉద్యోగమా, చేతి పనా, ఆరోగ్యమా, క్షేమమా, భద్రత, కాపుదల, పెళ్ళే, పిల్లల, ఇంకేంటి, ఎట్లయినా ఇస్తాడు. అది కొన్నిసార్లు మనకే షాక్ అవుతుంది కదా. నేను కూడా పరిచయంలో ఉన్నాను, నాకు కూడా షాక్ అయింది. ఈ మధ్యలో ఒక ఊరు వెళ్ళాను. భార్యాభర్తలో ఒక చిన్న పిల్లోని తీసుకొని వచ్చి, బ్రదర్ ప్రార్థన చేయండి అని అన్నారు. ఏం ప్రార్థన చేయాలా అని అంటే, ఈ పిల్లోడి కొరకు ప్రార్థన చేయండి అన్నారు. ఏం పెట్టారు ఈ పిల్లోని పేరు అని అంటే షాక్ అయినా. మీరు ఏమనుకోకపోతే చెప్తా, చెప్పమంటారా? ఏం పెట్టారు ఈ పిల్లోని పేరు అంటే జయరాజ్ అని పెట్టాము అన్నారు. ఓ గాడ్, ఎందుకు అలాగ పెట్టారంటే, బ్రదర్ సంవత్సరం క్రితం మీరు మా ఊరు వచ్చారు ప్రత్యేక కోడికల కొరకు, మాకు పెళ్ళి 7 ఏళ్ళు అయినింది, పిల్లలు లేకపోతే ప్రార్థన చేయమని మీ దగ్గరికి వచ్చినాము, మీరు గుంపులో ప్రార్థన చేసినారు, దేవుడు మాకు కుమారుని ఇచ్చినాడు కనుక జయరాజ్ అని పేరు పెట్టాము, ఇప్పుడు మీరు వచ్చినారు మీకు చూపిస్తామని తెచ్చినాము. షాక్. దేవుడు ఇలా కూడా చేస్తాడా? మార్కు 10:27 విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవుడికి సమస్తము సాధ్యం. దేవుడు ఎప్పుడు ఎలాగ చేస్తాడో మనకు తెలియదు. ఆయన చేసి మన కన్నులకు ఆశ్చర్యం.